హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. ఫస్ట్ దానికి పెద్ద మీడియం సైజ్ ముక్కలండి. బిర్యానీ ముక్కలు కొట్టమంటే కొడతారండి చికెన్ షాప్లో. దాన్ని బిర్యానీ ఏ దీక్షలో అయితే చేస్తామో, బిర్యానీ ఏ గిన్నెలో అయినా చేస్తామో ఆ గిన్నెలోనే మనం ఫస్ట్ మసాలాలతో చికెన్ని కలుపుకొని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలండి. బాగా ఎంత మంచిగా నానితే చికెన్ బిర్యానీ అంత బాగా వస్తుందండి దమ్ బిర్యానీ. ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ అండి. ఫస్ట్ చికెన్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు, కారం వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి నేను. తర్వాత మిరియాల పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నానండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా, తర్వాత 1/2 లీటర్ పెరుగు వేస్తున్నానండి నేను. తర్వాత ధనియా పౌడర్ అండి. బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. తర్వాత చికెన్ మసాలా అండి. చికెన్ బిర్యానీ కదా, చికెన్ మసాలా వేస్తున్నానండి. తర్వాత గరం మసాలా అండి. తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ యాడ్ చేయాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నిటిని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చేత్తో మనం అన్నిటినీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. చికెన్ బాగా క్లీన్ చేసుకున్నానండి నేను. ఫస్ట్ 1 కిలో చికెన్కి 1 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇది 2 hours పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం బాస్మతి రైస్ 10 minutes ముందు, బిర్యానీ చేసే 10 minutes ముందు నానబెడితే చాలండి. మామూలు రైస్ అయితే 1/2 hour ముందు నానబెట్టుకోవాలండి. ఇది 2 hours పక్కన పెట్టుకుందామండి ఈ మిశ్రమాన్ని. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారండి, నేను 1 kg బియ్యం నానబెట్టుకున్నాను ఒక 1/2 hour ముందు. 10 minutes ముందైనా సరిపోతుందండి బాస్మతి రైస్. దానికి ఎసరు పెట్టుకున్నానండి. ఒక 70% ఉడికించుకోవాలండి మనం బియ్యాన్ని. దమ్ బిర్యానీకి 70% ఉడికించుకుంటే చాలు. ఫస్ట్ ఎసరులోకి మనం లాంగ్, చెక్ల, ఇలాచీ వేస్తున్నామండి. తర్వాత ఉప్పు వేస్తున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. అంతా వేసుకున్న తర్వాత ఎసరు బాగా వచ్చిన తర్వాత బియ్యం వేసుకొని ఒక 70% ఉడికించుకుందామండి. చూసారండి, ఎసరు బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేస్తున్నాను. స్లోగా వేసుకోండి, లేకపోతే వాటర్ చేతుల మీద పడుతుంది. వేసుకున్న తర్వాత 70% ఉడికించుకోవాలండి బియ్యం. 70% ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఉడికిన బియ్యాన్ని. చూసారండి, బియ్యం 70% ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ కలుపుకొని ఉంచుకున్న చికెన్లో వేసుకుందాం. ఇలా స్ట్రైనర్తో వేసుకోవాలండి.
చూసారండి, ఈ విధంగా బియ్యం మనం చికెన్ పైన వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఉంచుకోవాలండి. ఫస్ట్ అవి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలండి. తర్వాత ఒక 3-4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద 1/2 అవర్ ఉడికించుకోవాలండి. మనం ఇప్పుడు ఇది మిశ్రమాన్ని లో ఫ్లేమ్ మీద 1/2 అవర్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక 1/2 అవర్ వదిలేయాలండి. తర్వాత మనం దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారండి, 1/2 అవర్ అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారండి, ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ దమ్ బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఈజీ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.